ప్రియమైన స్నేహితులు. అది ఒక మంచి రోజు. రామ్ మరియు రాజ్ మంచి స్నేహితులు. వారు నౌకాయానానికి బయలుదేరారు. వారు సూర్యుని మరియు సముద్రాన్ని ఆస్వాదిస్తూ అనేక విషయాల గురించి సంతోషంగా మాట్లాడుతున్నారు. వారు ఒడ్డు నుండి చాలా దూరంగా వచ్చేశారు. ఇంతలో రాజ్ రండి, మనం ఇంటికి తిరిగి వెళ్దాం అన్నాడు. దానికి రామ్ అంగీకరించాడు. ఇద్దరు స్నేహితులు తమ పడవను ఒడ్డు వైపుకు తిప్పారు. ఇంతలోనే ఆకాశం దట్టంగా మారింది. బలమైన గాలులు వీయడం ప్రారంభించాయి. అది తుఫానుగా మారింది. పడవ భారీగా దూసుకుపోయింది. స్నేహితులు సముద్రంలోకి దూకడం తప్ప వేరే మార్గం కనిపించలేదు. అదే సమయంలో ఒక చెక్క ఆ దారిలో తేలుతూ వచ్చింది. స్నేహితులిద్దరూ చెక్క వద్దకు చేరి దానిని గట్టిగా పట్టుకున్నారు. కానీ ఇద్దరు వ్యక్తులకు పట్టుకోవడానికి చెక్క చాలా తేలిగ్గా ఉందని వారు కనుక్కొని నిరుత్సాహపడ్డారు. వారిలో ఒక్కరు మాత్రమే జీవించగలరు. రామ్ ఇలా అన్నాడు, రాజ్, నువ్వు చెక్కను పట్టుకో. నీకు పెళ్ళయింది మరియు నీ కుటుంబం నీ మీద ఆధారపడి ఉంది. దానికి రాజ్ అన్నాడు, రామ్, నీకు తల్లి మరియు ఒక సోదరి ఉన్నారు. నీవే చెక్కను పట్టుకో. రామ్, నేను చనిపోతే మీరు నా కుటుంబాన్ని నీవు ఆదుకోవచ్చు, కానీ నీవు చనిపోతే నేను మీ కుటుంబాన్ని ఆదుకోవడం సరికాదు. ఆ మాట అంటూ రామ్ చెక్కను వదిలేశాడు. దాంతో అతను తుఫానులో కొట్టుకుపోయాడు. రాజ్ తన కుటుంబాన్ని మరియు అతని స్నేహితు కుటుంబాన్ని పోషించడానికి బతికాడు. అసలు ఏంటంటే స్టోరీ, ఒక ఊర్లో రామ్ అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారండి. చాలా మంచి స్నేహితులు అనమాట. వాళ్ళు నౌక ప్రయాణం చేయడానికి సముద్రానికి వెళ్ళారనమాట. వెళ్తే అక్కడ సూర్యుడిని సముద్రాన్ని ఆస్వాదిస్తూ మంచిగా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉన్నారంట. ఇంతలో ఇంటికి వెళ్దామనేసి వాళ్ళకు అనిపించి ఇంటికి వెళ్దామనేసి ఒడ్డుకు వచ్చారు. ఇంతలో సముద్రంలో ఆకాశం అనేది దట్టంగా మారిపోయి గాలులు వీచి సముద్రంలో అలలు స్టార్ట్ అయినాయి. దాంట్లో పడవ అనేది కొట్టుకుపోయింది. పడవ కొట్టుకుపోవడంలో స్నేహితులు ఇద్దరు సముద్రంలో పడవలసి వచ్చిందనమాట. అందులో ఒక చెక్క కనిపించింది ఆ సముద్రంలో. ఆ చెక్క పైన ఒక్కరు మాత్రమే ఎక్కి ఒడ్డుకు చేరగలరు. ఇద్దరు స్నేహితులు ఉన్నారు కాబట్టి ఒకరే బ్రతుకుతారు, ఇంకోటి చనిపోతారు అనేసి అనుకున్నప్పుడు రామేమో నేను వెళ్తాను, నువ్వు ఉండు అనేసి అంటున్నాడు. ఇద్దరు అలాగే, నువ్వు వెళ్ళు, నేను రామ్ అన్నాడనమాట. నేనే చెక్కను వదిలేస్తాను, చనిపోతాను, నా కుటుంబాన్ని నువ్వు ఆదుకో అనేసి చెప్పేసి చెక్కను వదిలేశాడనమాట. అప్పుడు రాజ్ తన కుటుంబాన్ని మరియు తన స్నేహితుల కుటుంబాన్ని గురించి పోషించడానికి బతికాడనమాట. అంటే స్నేహం అంత గొప్పదనమాట. స్నేహం పవిత్ర త్యాగాన్ని ఇస్తుంది. వాళ్ళ స్నేహం కోసం తన ప్రాణాన్ని అర్పించాడనమాట. ఒక్కసారి ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. స్నేహం అనేది చాలా గొప్పది. మనకు స్నేహితులను మనమే ఎంచుకుంటాం, కానీ తల్లిదండ్రులను దేవుడిస్తాడు. మంచి స్నేహితులను ఎంచుకుంటే మనం మంచి దారిలో వెళ్తాము, చెడ్డ స్నేహితులను ఎంచుకుంటే చెడ్డ దారిలో వెళ్తాము.